చెల్లే ఏట కుర్చీ అంత అదే లోకం చూసేస్తున్నావా? నీకు మేనల్లుడునో మేనకోడలను ఎప్పుడిస్తానో అని ఆలోచిస్తున్నాను. నాకు కూడా మాయాని ఎప్పుడు పిలిపించుకోవాలా అని ఉందే. రంగా, భోజనాలు అవి వచ్చాయా? బయట అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయా? గంగా, రంగా, నా మటుకు నేను మాట్లాడుతుంటే మీ ఇద్దరేంటి అంటున్నారు? ఏట్లేదు బావ, నా చెల్లి ఆ కుర్చీలో ఎప్పుడు కూర్చుందావా అని ఆలోచిస్తుంది. తాను ఎప్పుడు కూర్చుంటుందా నా కళ్ళర చూద్దామా నానెదురు చూస్తున్నాను. దానికి ఎందుకంత ఆలోచించడం, ఎదురు చూడడం? ఇప్పుడే వెళ్ళి కూర్చోమను. బావో బావో, ఏట్లేదు బావ, నా చెల్లి గుంటను కానీ నన్ను మాయం చేసేస్తే నా మెల్ల నీ దుబాయ్ సైలు నాడు మెల్ల వేసేద్దామని చూస్తున్నాను. చూడు, నీ చెల్లెలకి బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ వచ్చేంత వరకు నీ తుప్పు పట్టిపోయిన చైన్స్ నీ దగ్గరే ఉంచుకో. ఏయ్, నువ్వేంటి మెలికలు తిరుగుతున్నావు? వెళ్ళి పని చూసుకో. ఏడు బావ అలా తిట్టేసినావు, నా చెల్లి చూడు అలా పీలో వెళ్ళిపోతుందో. కాంపిటీషన్ అయ్యేంత వరకు తన కాన్సన్ట్రేషన్ ఆట మీద మాత్రమే ఉండాలి. అందుకే అలా అన్నాను. తనకి బెస్ట్ బాక్సర్ గా గుర్తింపు తీసుకొచ్చి తనకంటూ ఓ మంచి భవిష్యత్ ఏర్పరచడమే నా లక్ష్యం. అది డిస్టర్బ్ అవ్వకూడదు. కరెక్టే గాని బా, పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా ఓ పిల్లని కానీ తల్లి అవ్వాలని ఉంటది కదేటి. ఏ పెళ్ళోడుకున్నదా? ఉంటదా? నీకు పెళ్ళైందా? ఏ ఎందుకు కాలేదు? ఏమో కదా, టైం వచ్చినప్పుడు నీకు పెళ్లి అవుద్ది, మామయ్య అనే పిలుపు కూడా పిలిపించుకుంటావు. బా తిట్టాడు కానీ మా గొప్ప మాట మాట్లాడాడు. నా చెల్లి తల్లి అయిపోద్ది, నాను మేనమావుడు అయిపోతాను.